హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనకు రేషన్ కార్డ్ అనేది ఎంత ప్రామాణికమైందంటే అది లేకపోతే ఎలాంటి పథకాలకు మనం వర్తించం. అది ఉంటే మాత్రమే పథకాలకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీకి అప్లై చేసుకోవాలన్నా కంపల్సరీగా రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులకు జారీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడానికి అధికారులు ప్రకటనల ప్రకారం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మే 15 తర్వాత అయితే ప్రారంభం కానుంది. జనాభాలోని నిర్దిష్ట విభాగాలపై ప్రభావం చూపే అర్హత ప్రమాణాలతో గణనీయమైన మలుపు అయితే ఉంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్ల యజమానులు మరియు గృహ యజమానులు వంటి నిర్దిష్ట కేటగిరీల కిందకు వచ్చే వ్యక్తులకు కొత్త రేషన్ కార్డు జారీ నుండి మినహాయింపు ఉండొచ్చనైతే విశ్వసనీయంగా సూచించబడింది. సంక్షేమ పంపిణీలో కీలకమైన కొత్త రేషన్ కార్డుల జారీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న పక్కా ప్రణాళిక తెలియజేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త రేషన్ కార్డుల జారీ పార్లమెంట్ ఎన్నికల ముగింపు తర్వాత ప్రారంభం కానుంది. ముఖ్యంగా సుమారు 10 లక్షల మంది వ్యక్తులు వివిధ హామీ పథకాల కోసం దరఖాస్తులతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది సంక్షేమ సహాయం కోసం గణనీయంగా డిమాండ్ హైలైట్ చేస్తోంది. దరఖాస్తుదారుల అర్హతలు అడ్మినిస్ట్రేటివ్ అధికారులచే కఠినమైన పరిశీలనలకు లోనవుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు మాత్రమే కొత్త రేషన్ కార్డులను స్వీకరిస్తారని అధికారులు చెబుతున్నారు. ఆస్తి యజమానులు, కారు యజమానులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సహా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా వ్యక్తులకు మినహాయింపు ఉండొచ్చనైతే తెలుపుతూ ఉన్నారు. రేషన్ కార్డ్ జారీ సామాజిక ఆర్థిక విభాగాలకు పరిమితం చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. రైతులు మరియు కార్మికులు వంటి బలహీన వర్గాలకు వనరులను కేటాయింపుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన సంక్షేమ కార్యక్రమాల ప్రభావాన్ని ఆప్టిమైజ్ చేయడం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీలో విధానపరమైన నిబంధనలకు కట్టుబడి ప్రక్రియలో న్యాయబద్ధత మరియు పారదర్శకతకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మే 15 నుంచి జారీ చేస్తామనైతే అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.